హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జేడీ అండ్ కేడీ కేదార్ జన్మ రహస్యాన్ని తెలుసుకొని కేదార్ ఎలా అయినా సుహాసిని గారి కొడుకే అని నిరూపించుకోవాలి అంటే సుహాసిని గారికి డెలివరీ చేసిన మంత్రసాని మంగమ్మని కలవాలని ఫిక్స్ అవుతారు. జేడీ కేడీగా కేదార్ జగదాత్రి మంత్రసాని ఇంటికి వెళ్తారు. ఆవిడ ఇప్పుడే బయటికి వెళ్ళిందని వాళ్ళ మనవడు చెప్పడంతో ఆవిడ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇదంతా దూరం నుండి తెలుసుకున్న యువరాజ్ మంత్రసాని మంగమ్మని ముందే వెళ్ళి కలిసి ఆవిడ్ని ఆపుతారు. ఏం బాబు, మీకేం కావాలి అని అడుగుతుంది ఆ మంత్రసాని. వెంటనే గన్ చూపిస్తాడు యువరాజ్. చూడు, నువ్వు నేను చెప్పినట్టు చెప్పావనుకో, ఇప్పటి వరకు ఎలా బ్రతికావో ఇప్పుడు కూడా అలాగే బ్రతుకుతావు. కావాలంటే నీకు చాలా డబ్బులు ఇస్తాను. లేదు, నేను చెప్పినట్టు వినను అంటే ఇప్పుడే పైకి పోతావు అని అంటాడు యువరాజ్. అసలు ఎవరు మీరు, మీకేం కావాలి అని అడుగుతుంది మంత్రసాని మంగమ్మ. చూడు, నేను చెప్పేది అని అనేలోపు అక్కడికి జేడీ అండ్ కేడీ వస్తారు. ఒక్కసారిగా యువరాజ్ వాళ్ళని చూసి షాక్ అయిపోతాడు. గన్ డౌన్, గన్ డౌన్ అని చెప్పి జగదాత్రి ఎంత చెప్తున్నా ఇంకా వినకుండా, చూడండి, మీరు నా దగ్గరికి వస్తే తన్ని చంపేస్తా అని చెప్పి యువరాజ్ గన్ని పాయింట్ బ్లాంక్లో పెడతాడు మంత్రసానికి. ఒక్కసారిగా జగదాత్రి అండ్ కేదార్ షాక్ అయిపోతారు. ఇంకా వెంటనే కేడీ చూస్తూ ఉంటుందన్నమాట. జేడీ, ఈ ఒక్క ఆపర్చునిటీ మిస్ అయితే కేదార్ జీవితంలో ఎప్పటికీ సుహాసిని గారికి, సుధాకర్ మావయ్య గారికి పుట్టిన కొడుకు అని నిరూపించుకోలేడు. కాబట్టి ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి అని చెప్పి జేడీ ఆలోచిస్తూ అలా పక్కకు తిరిగేసరికి అక్కడ నిషిక కనబడుతుంది. ఒక్కసారిగా ఇంకా ప్లాన్ అమలు చేసేస్తుంది జేడీ. ఇంకా వెంటనే ప్లాన్ తిప్పి కొడుతూ యువరాజ్ది నిషిక తలకి గన్ పెడుతుంది జేడీ. ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు. ఇంకలా జేడీ నిషికకి గన్ పెట్టి, చూడు యువరాజ్, ఇప్పుడు నువ్వు ఆవిడ్ని వదలకపోతే నేను నీ భార్యని చంపేస్తాను. నా గురించి నీకు తెలిసిందే కదా, ఎన్కౌంటర్స్లో ఎంత స్పెషలిస్ట్నో. ఈ కేసు క్లోజ్ చేయడం నాకు చాలా చిన్న పని. సో నువ్వు వదిలితే నేను నీ వైఫ్ని వదులుతాను అని అంటుంది పవర్ఫుల్గా జేడీ. ఇంకా యువరాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వెంటనే ఇంకా మంత్రసాని మంగమ్మని వదిలేసి అలా ఇంకా పంపించేస్తాడు. ఇటువైపు సేమ్ ప్యారలల్గా పంపించేస్తుంది నిషికాని జేడీ. ఇంకా అలా నిషిక యువరాజ్ దగ్గరికి వెళ్ళి యువరాజ్ అనేసరికి యువరాజ్ నిషిక చెంప మీద కొడతాడు. ఎందుకు వచ్చావు నిషి, వెళ్ళిపోమని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. ఏదో నీకు హెల్ప్ చేద్దామని, ఆ మంత్రసానిని చూద్దామని వచ్చాను అని అంటుంది. చూసావు కదా, బాగా చూసావు కదా, నీ వల్ల ఇదంతా అయింది, ఇప్పటికైనా పో అని అంటాడు యువరాజ్. ఇంకా భయపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిషిక. ఇంకా జేడీ అండ్ కేడీ ఇద్దరు మంత్రసాన్ని పక్కకు తీసుకొస్తారు. యువరాజ్ తలపై గన్ పెడుతుంది జేడీ. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్తావా వెళ్ళవా అని అంటుంది. నో, నేను వెళ్ళను అని అంటారు. వెళ్ళకపోతే మ్యాగజైన్ మొత్తం నీ బాడీలో దింపుతా, వెళ్ళో అని చెప్పి నిషికాని యువరాజ్ని ఒకే కార్లో పంపించేస్తుంది జేడీ. ఇంకా హ్యాపీగా మంత్రసాని దగ్గరికి వస్తుంది. అమ్మ, మీరు 30 ఏళ్ల క్రితం సుహాసిని అనే ఆవిడికి డెలివరీ చేశారు కదా అని చెప్పి కేదార్ అడుగుతాడు. సుహాసిని అంటే, అవును బాబు, ఈ సంస్థానానికి వారసురాలు ఆవిడ అని అంటారు మంగమ్మ. నేను ఆవిడ బిడ్డనే అని అంటారు. ఏంటి, నువ్వు సుహాసిని అమ్మ కొడుకువా అని చెప్పి వెంటనే తనకి ఇక్కడ అక్కడ టెస్ట్ చేస్తుంది హార్ట్ పైన. ఇంకా చెక్ చేసేసరికి స్వస్తిక్ సింబల్ ఉంటుంది కేదార్ హార్ట్ పైన. ఒక్కసారిగా అది చూసి షాక్ అయిపోతుంది మంత్రసాని మంగమ్మ. అవును బాబు, నువ్వే సుహాసమ్మ కొడుకువి, ఇదిగో ఈ గుర్తు నీకు ఉందంటే నువ్వే బాబు అని చెప్పి ఇంకా స్వస్తిక్ సింబల్ని చూపిస్తూ ఉంటుంది. అమ్మా, ఇది మాత్రమే కాదమ్మా, అందరూ నమ్మేలాంటి సాక్ష్యాలు ఏమైనా ఉంటే నువ్వే చెప్పాలమ్మా అని అడుగుతారు. వెంటనే ఆ మంత్రసాని మంగమ్మ ఆలోచించుకుంటుంది. బాబు, మీకు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆ రోజు మీరు పుట్టినరోజు మీ అమ్మా నాన్న ఫోటోలతో జత కలిపి రిజిస్టర్ చేయించారు బాబు, అక్కడికి వెళ్తే ఫోటో దొరుకుతుంది అని అంటారు. ఒక్కసారిగా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట కేదార్. ఇంకా జేడీ కేడీ ఇద్దరు బయలుదేరబోతుంటే, బాబు ఇప్పుడు ఆ వివరాలన్నీ మహల్లో ఉన్నాయి బాబు,
మీరు మహల్కి వెళ్ళాలని చెప్పి అనేసరికి ఇంకా అలా జేడీ కేడి ఇద్దరు మహల్కి బయలుదేరుతారు. జేడీ ఎలా అయినా ఆ సాక్ష్యాలను తీసుకువెళ్ళి అక్కకి నాన్నకి చూపించి నా పేరు ముందు వజ్రపాటి అనే ఇంటి పేరుని పెట్టుకుంటాను అని చెప్పి ఎంతో హ్యాపీగా మహల్కి బయలుదేరుతారు జేడీ అండ్ కేడి. జేడీ అండ్ కేడి రాజ్ మహల్లో ఉన్న సుహాసిని రూమ్కి ఎంటర్ అవుతారు. ఇంకా సుహాసిని వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు తను ఎప్పుడైతే సుధాకర్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందో అప్పటి నుండి ఆ రూమ్ని అలాగే వదిలేస్తారు. కానీ తర్వాత పాపం తను బాగా బాధపడుతూ డెలివరీ పెయిన్స్తో ఉండేసరికి ఒక్కరోజు ఉండమని చెప్పినా సరే ఉంచుకోరు. కాబట్టి ఇంకలా సుహాసిని రూమ్లోకి వెళ్ళి అంతా వెతుకుతారనమాట జేడీ అండ్ కేడి. కానీ ఎక్కడ ఏ వస్తువులు దొరకవు. ఇంకలా రాజావారు రాణివారు లైక్ సుహాసిని వాళ్ళ అమ్మా నాన్న రూమ్కి వెళ్ళి కూడా వెతుకుతారు. అక్కడ కూడా ఫోటో దొరకదు. జేడీ ఇంకా మిగిలింది కేవలం స్టోర్ రూమ్ మాత్రమే అని అంటారు. అవును కేడి, స్టోర్ రూమ్లో వెతుకుదాం రా అని చెప్పి ఇద్దరు వెళ్ళి స్టోర్ రూమ్లో వెతికేసరికి అక్కడ కనబడుతుంది కేదార్ ఫోటో. కేదార్, సుధాకర్, సుహాసిని ముగ్గురు కలిసి దిగిన చిన్నప్పటి ఫోటో అయితే అక్కడ ఉంటుంది. ఒక్కసారిగా కేదార్ ఆ ఫోటోని చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా వెంటనే అలా కేదార్ ఆ ఫోటోని చూసుకుంటూ మురిసిపోతుంటే, కేదార్ ఇప్పుడు ఈ ఫోటోని వదినకి మావయ్యకి చూపిస్తే ఇంకా నీకు వారసుడిగా ఎంట్రీ వచ్చినట్టే, వజ్రపాటి కేదార్ అని అందరూ పిలుస్తారు అని చెప్పి హ్యాపీగా ఇంకా బయలుదేరుతూ ఉంటారు జేడీ అండ్ కేడి. అప్పుడే కరెక్ట్గా కేడి, ఆగు దాత్రి మన సమస్య సాల్వ్ అయిపోయింది, కానీ ఊరి సమస్య సాల్వ్ అవ్వాలి కదా. ఊరి సమస్య సాల్వ్ అవ్వాలంటే ఇక్కడ ఉన్న మూఢనమ్మకాల గురించి ఖచ్చితంగా మనం బయట పెట్టి తీరాలి అని అంటాడు కేడి. ఖచ్చితంగా కేడి, మనం బయట పెడదాం, కానీ ముందు మనం సరైన సాక్ష్యాలు సంపాదించాలి. ఆ మీనన్ మన చేతికి దొరకకుండా పోడు. అప్పుడు చెప్తాను వాడి సంగతి. ముందు నువ్వు వెళ్దాం పదా అని చెప్పి ఇంకలా హ్యాపీగా జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి బయలుదేరుతారు ఇంటికి. ఇది ఇలా ఉండగా యువరాజ్, నిషిక, వైజయంతి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటే, అమ్మా ఇదిగో మొత్తం ఈ నిషి వల్లే మొత్తం ప్లాన్ అంతా ఫ్లాప్ చేసింది, నిన్నెవరు రమ్మన్నాడని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అయ్యో నీకు హెల్ప్ చేద్దామని వచ్చాను, అది కూడా తప్పేనా అని చెప్పి గొడవ పడుతూ ఉంటారు. అబ్బోడా అమ్మి, మీ ఇద్దరు గొడవ పడుతుంటే నా చెవులు చిల్లులు పడ్డం తప్ప ఇంకేమీ జరగదు. జరిగిపోవాల్సిన అనర్థం జరిగిపోయింది. ఇప్పుడు ఆ జేడీ కేడీలు ఇద్దరూ వాళ్ళకి సాక్ష్యాలు ఇచ్చేసే ఉంటారు, వాళ్ళు వస్తూ ఉంటారు. ఇప్పుడు ముందేం చేయాలన్నది ఆలోచించండి, గతాన్ని తవ్వుకుంటూ కూర్చుంటే ఏమీ రాదు అని అంటుంది వైజయంతి. కరెక్టే అమ్మా, ఇప్పుడు వాడు ఖచ్చితంగా ఆ మంత్రసాన్ని ఇచ్చిన క్లూని ఇంటికి తీసుకొస్తాడు, కానీ దాన్ని మనం ఒప్పుకోకుండా చేసేయాలి. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు యువరాజ్. అప్పుడే జగదాత్రి అండ్ కేదార్ ఇంటికి రీచ్ అవుతారు. వదినా అని పిలుస్తూ ఉంటుంది కౌశికిని జగదాత్రి ఏంటి పిలిచావు అని అడుగుతుంది. వదినా, మీకొక గుడ్ న్యూస్ వదినా, మీరే చెప్పారు కదా ఎలా అయినా కేదార్ ఇంటి వారసుడని ప్రూవ్ చేసుకోమని. ఇక్కడ ప్రూవ్ అయింది వదినా, కావాలంటే ఒకసారి ఈ ఫోటో చూడండి అని చెప్పి ఇంకలా ఫోటోనైతే చూపిస్తుందనమాట జగదాత్రి. ఇంకా ఫోటోలో క్లియర్గా ఉంటుందన్నమాట సుధాకర్, సుహాసిని, మధ్యలో బాబు. ఇంకా వీళ్ళ ముగ్గురి ఫోటో చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కౌశికి. అప్పుడే సుధాకర్ ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా సుధాకర్, కౌశికి ఏంటమ్మా అని అడుగుతారు. బాబాయ్ ఒకసారి ఈ ఫోటోని చూడండి అని చెప్పి ఫోటో చూపిస్తారు. చూపించేసరికి అలా ఇంకా ఆ ఫోటోలో ఉన్న వాళ్ళని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతారు సుధాకర్. ఇప్పటికైనా మావయ్య, కేదార్ ఈ ఇంటి వారసులని ఒప్పుకుంటారా అని అడుగుతుంది. పాపం అలా చూస్తూ ఉంటాడు సుధాకర్. ఇంకా వెంటనే కేదార్ దగ్గరికి వెళ్ళి కేదార్ని హక్ చేసుకుంటారు సుధాకర్. ఇన్నాళ్ళు నా వారసుడివి కాదు అని ఎంతమంది అన్నా నా మనసు మాత్రం ఎప్పుడు నువ్వే నా వారసుడు అని చెప్పింది. కానీ ఇప్పుడు నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నువ్వు నిరూపించుకున్నావు కేదార్ అని పాపం కేదార్ తలపై చేయి వేసి నిమురుతూ ఉంటారనమాట సుధాకర్. ఆగండి నాన్న అని ఒక సౌండ్ వినపడుతుంది. అటుగా చూసేసరికి యువరాజ్. ఇంకలా యువరాజ్ చూస్తూ ఉంటే అప్పుడే కిందకి వస్తాడనమాట యువరాజ్. ఏం నాన్న
వాడు చెప్పడం, మీరేమో సంతోషపడిపోవడం. అయినా ఈ ఒక్క ఫోటో అన్ని నిజాలు చెప్పేస్తుందా? ఈ ఫోటోలో ఉన్న చిన్న బాబు వీడేనని గ్యారంటీ ఏం నాన్నా అని అడుగుతాడు యువరాజ్. ఒక్కసారిగా ఇంకా సుధాకర్ యువరాజ్ అని గట్టిగా అరుస్తారు. అవును నాన్న, ఏంటి గ్యారంటీ ఏంటి అని అడుగుతారు. నీకోసమే ఇలా ఉందేమో. చూడు, ఈ ఫోటోలో బాబుకి ఇక్కడ స్వస్తిక్ టాటూ ఉంది. సేమ్ కేదార్కి కూడా ఇక్కడ స్వస్తిక్ టాటూ ఉంది అని అంటుంది జగదాత్రి. నేను కూడా ఇప్పుడు దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళి టాటూ వేయించుకొని వచ్చేయగలను. అది కాదు మ్యాటర్. చూడు, ఇప్పుడు మా నాన్న నిన్ను వారసుడిగా ఒప్పుకున్నాడు, కరెక్టే. కానీ ఈ ఆస్తి కోసమే నువ్వు ఈ నాటకాలు ఆడుతున్నావు కదా అని అడుగుతాడు యువరాజ్. చూడు యువరాజ్, నాకు కుటుంబం మాత్రమే ఇష్టం, ఆస్తులు కాదు. కుటుంబాన్ని గౌరవించడం, నేను కుటుంబాన్ని మాత్రమే ప్రేమిస్తాను, ఆస్తుల్ని కాదు. నాకు డబ్బు కంటే కుటుంబమే ముఖ్యం అని అంటాడు కేదార్. అవునా, ఇలాంటి డైలాగులు చెప్పడానికి బాగుంటాయి, కానీ పడేవాడి నొప్పి వాడికే తెలుస్తుంది అని అంటారు యువరాజ్. వెంటనే సుధాకర్, యువరాజ్ నువ్వు కాస్త మాట్లాడడం సరిగ్గా నేర్చుకో అని అంటారు. ఏంది బో, ఏంది యువరాజ్ అని అంటున్నావు? అయినా ఒక ఫోటో తీసుకొస్తే సరిపోతుందా? ఇంకే సాక్ష్యాలు అక్కర్లేదా? అయినా నేను ఒకటి చెప్తాను, చేస్తారా? ఇదిగో అయ్యా కేదారు, ఆయన కాదు, మా ఆయన కాదు, నేను ఒప్పుకుంటా. నువ్వు నిజంగా నా భర్త మొదటి భార్యకే పుట్టినవాడివని నేను ఒప్పుకుంటా, సుహాసిని కొడుకు అని ఒప్పుకుంటా. కానీ నేను చెప్పింది చేస్తావా అని అడుగుతుంది వైజయంతి. చెప్పండి పిన్ని, మీరేం చెప్పినా చేస్తాను. నాకు మా నాన్న గుర్తింపు, మా నాన్న ఇంటి పేరు తప్ప ఇంకేమీ అవసరం లేదు అని అంటాడు కేదార్. అయితే మా ఆస్తి ఏదైతే సుధాకర్ గారి మొదటి సంతానానికే సగం ఆస్తి వెళ్తుందని మా బావగారు వీలునామా రాశారో దాన్ని వ్యతిరేకిస్తూ నీ పేరుపై వచ్చే ఆస్తంతా యువరాజుకి ఇస్తున్నట్టు రాసిస్తావా? నీ ఆస్తిని రాసిచ్చేస్తావా అని అడుగుతుంది వైజయంతి. ఒక్కసారిగా కౌశికి, సుధాకర్, యువరాజ్, కేదార్, జగదాత్రి అందరూ షాక్ అయిపోతారు. వెంటనే ఇంకా చూస్తూ ఉంటారనమాట. అప్పుడే వచ్చిన కౌశికి, పిన్ని ఏమంటున్నారు పిన్ని మీరు? అయినా మా నాన్న ఎందుకు ఇలా చేశారు మీకు తెలీదా? తెలుసు కదా, మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు పిన్ని అని అంటారు. చూడమ్మి కౌశికి, కొంతమందితో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాలి. నేను చెప్తుంది కరెక్టే. చెప్తున్నాడు కదా కేదార్, ఆస్తంటే ఆశ లేదని, మరి రాసివ్వడానికి ఇవి నొప్పేంటి అని అడుగుతుంది వైజయంతి. యువరాజ్ కూడా, అవునమ్మా కరెక్ట్గా మాట్లాడావు. ఏంటి కేదార్, నోట్లోండి మాట రావడం లేదు అంటే ఆస్తిపై నీకు ఇంకా ఆశ ఉందన్నమాట అని అంటాడు యువరాజ్. వెంటనే పాపం కేదార్ రాసిస్తాను అని అంటాడు. ఒక్కసారిగా యువరాజ్, వైజయంతి, నిషిక హ్యాపీగా ఫీల్ అవుతారు. పాపం కౌశికి, కేదార్ ఎందుకలా అంటున్నావు అని అంటుంది. అక్క చెప్పాను కదక్క, నాకు మీకంటే కుటుంబం కంటే ఏది ఎక్కువ కాదు. నా ఆస్తిని, నాకు మా నాన్న తరపు వచ్చే ఆస్తిని రాసివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి గట్టిగా చెప్తాడనమాట కేదార్. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది జగదాత్రి. ఇంకా కేదార్ అలా వెళ్ళిపోతూ ఉంటే జగదాత్రి యువరాజ్ దగ్గరికి వచ్చి, చూడండి మీరు ఎప్పుడు ఆస్తుల కోసం మాత్రమే ఆలోచిస్తారు, కానీ మా కేదార్ ఆస్తి కాదు ఆశయం గొప్పది అంటారు. అది మీకు కేదార్కి ఉన్న తేడా. తృణప్రాయంగా ఆస్తిని వదులుకున్నాడు మా కేదార్, కానీ మీరు అలా ఎప్పటికీ చేయలేరు. అది అది కేదార్ అంటే అని పాపం గర్వంగా జగదాత్రి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా సుధాకర్ వైజయంతి వాళ్ళ వైపు చూసి, ఛీ మిమ్మల్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది, నా కొడుకుని చూస్తుంటే గర్వంగా ఉంది. అది కేదార్ అంటే, ఆస్తిని వదులుకున్నాడు. మీరు ఆస్తి ఆస్తి అంటూ ఎప్పుడు మనుషుల్ని వేధించుకొని తింటారు, చచ్చ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు సుధాకర్. బో చెప్పిన మాటల్ని నువ్వేం పట్టించుకోదురా అబ్బోడా, రేపు ఆస్తి మన చేతికి వస్తుంది, ఇంకా కేదార్ గడికి ఏమైతే మనకేంటి అని అంటారు. అమ్మా, కేవలం ఆస్తి మాత్రమే కాదు, వాడికి ఉన్న ఆ రాజు మహల్ని కూడా
మనకి వచ్చేలా చేసుకోవాలి. వాడు ఎప్పుడు కింది స్థాయిలోనే ఉండాలి, మనం ఎప్పుడు పై స్థాయిలోనే ఉండాలి. రేపు వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా చేయిస్తాను, ఎందుకంటే మీనన్ బాయ్ నాకు తెలుసు కదా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట యువరాజ్. ఇంకా అలా కేదార్ దగ్గరికి వస్తుంది జగదాత్రి. కేదార్, నాకు నిన్ను చూస్తుంటే చాలా అంటే చాలా గర్వంగా ఉంది అని అంటుంది. నాకు ఫ్యామిలీ కంటే ఏది ఎక్కువ కాదని చెప్తాడు కేదార్. ఇంకా అలా హ్యాపీగా జగదాత్రి కేదార్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే కౌశికి కేదార్ దగ్గరికి వస్తుంది. కేదార్ అని చెప్పి కేదార్ దగ్గరికి వెళ్ళి పాపం కేదార్ వైపు ప్రేమగా చూస్తుంది. అక్క, ఏం కావాలక్క అని అడుగుతారు. ఏమొద్దు, నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ నీకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగో, ఇది నీకోసమే కొన్నాను. మా నాన్నగారు ఈ ఇంటి పెద్ద వారసుడికి ఇవ్వమని ఈ బ్రేస్లెట్ దాచారు. ఇది నీకోసమే. ఎలాగో నువ్వు ఈ ఇంటి వారసుడివని నిరూపణ అయిపోయింది కదా, కాబట్టి ఇది నీకే అని చెప్పి ఇంకలా తన చేత్తో ఆ బ్రేస్లెట్ని కేదార్కి వేస్తుంది హ్యాపీగా కౌశికి. ఇంకలా జగదాత్రి హ్యాపీగా ఫీల్ అవుతుంటే రేపు ఎలా అయినా ఆస్తి మొత్తం రాపించుకోవాలని డిసైడ్ అవుతాడు యువరాజ్. ఇంకా అలా పాపం హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు జగదాత్రితో కేదార్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.